హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 11వ స్కందంలో 2వ అధ్యాయం 39వ శ్లోకాన్ని చర్చించబోతున్నాం. ముందుగా మనం చూస్తే నిమి మహారాజు నవయోగీంద్రుల్ని అడిగినటువంటి మొదటి ప్రశ్న పరమక్షేమం మరియు భాగవత ధర్మము గురించి తెలియజేయమని అడగడం. మొదటి ప్రశ్నకి 10 శ్లోకాల్లో సమాధానం చెప్పబోతున్నారు నవయోగీంద్రులు. 33వ శ్లోకం నుంచి 44వ శ్లోకం వరకు కూడా మొదటి ప్రశ్నకి సమాధానంగానే నవయోగీంద్రుల్లో మొదటి యోగీంద్రుడైనటువంటి కవి చెప్తూ ఉన్నారు. పరమక్షేమము అనంటే భగవంతుడి యొక్క పాదపద్మాలని ఆశ్రయించటం. మరి ఎవరు ఆశ్రయించాలి? ఎవరు అనంటే ఎలాంటి అపవిత్రమైనటువంటి వాళ్ళైనా సరే, ఎలాంటి పాపాత్ములైనా సరే, ఎలాంటి కర్మబంధనంలో ఉన్నటువంటి వాళ్ళైనా సరే, అజ్ఞానులైనా సరే, ఎలాంటి భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం లేనటువంటి వాళ్ళైనా సరే, భగవంతుడి యొక్క పాదపద్మాలను కనుక ఆశ్రయించినట్లయితే అంతకు మించినటువంటి పరమక్షేమము అనేటువంటిది ఉండదు అనేటువంటి విషయాన్ని మనము మొదటిగా తెలుసుకున్నాం. ఇలా చేయడమే భాగవత ధర్మము. భాగవత ధర్మాన్ని స్వయంగా భగవంతుడే చెప్పటం అనేటువంటిది జరిగింది. ఎవరైతే భగవంతుడు చెప్పిన విధంగా భాగవత ధర్మాన్ని పాటిస్తారో అలాంటి వ్యక్తి భగవంతుడి యొక్క రక్షణలో ఉంటారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ అలాంటి వ్యక్తి పతనం చెందరు. కళ్ళు మూసుకొని పరిగెత్తినా సరే జారరు, పడరు. ఇది స్వయంగా నవయోగీంద్రుల్లో కవి ఆశ్వాసం ఇస్తున్నటువంటి విషయం. మాయా ప్రభావంలో ఉన్నటువంటి మనం మాయను జయించటానికి ఉన్నటువంటి ఏకైక మార్గము అకుంఠితమైనటువంటి భక్తి చేయటం. భాగవత ధర్మం అంటే అన్ని రకాల పూజలు చేయటం కాదు. భాగవత ధర్మం అంటే కేవలం శ్రీకృష్ణ భగవానుని మాత్రమే దేవాది దేవుడుగా భావించి మనం చేసేటువంటి పూజ. మనకి పురాణాలు, శాస్త్రాలు ఇవన్నీ చదివినప్పుడు చాలా ఉదాహరణలు దొరుకుతాయి. గొప్ప గొప్ప భక్తులు కూడా దేవీ దేవతల్ని పూజించినటువంటి సందర్భాలు ఉంటాయి, చివరికి గోపికలతో సహా. అలా వాళ్ళు చేశారు కాబట్టి మనం కూడా చెయ్యొచ్చా అని అంటే మనకి మన ఆచార్యులు అలాంటి వెసులుబాటు ఇవ్వలేదు. ఎందుకు అంటే గోపికలు దేవీ దేవతలకు పూజించినంత మాత్రాన వాళ్ళు కృష్ణ భక్తిలో నుంచి పతనం చెందరు. దేవీ దేవతల ఆరాధన ఆకర్షిస్తుంది మనల్ని. దేవీ దేవతల ఆరాధన మనందరినీ కూడా భక్తి మార్గం నుంచి బయటికి తీసుకొచ్చి పుణ్య వర్ణాశ్రమ ధర్మంలో ఉంచేలా చేస్తుంది. అలా వర్ణాశ్రమ ధర్మంలో ఉండడము అనేటువంటిది వైష్ణవుడి యొక్క కర్తవ్యం కాదు. వైష్ణవుడు వర్ణాశ్రమ ధర్మానికి పైన ఉన్నటువంటి వైష్ణవ ధర్మాన్ని పాటించాలి. అదే పరోధర్మం, అదే దైవీ భాగవత ధర్మం. వర్ణాశ్రమం. భాగవత ధర్మం అదే దైవీ వర్ణాశ్రమ ధర్మం. అసలు వర్ణాశ్రమ ధర్మం అనేటువంటి పదానికి మన వైష్ణవులకి ఆ పదం అనేటువంటిది లేదు. కాకపోతే కృష్ణ చైతన్యంలో కర్మలు చేయాలి. ఎప్పుడైతే మనం కృష్ణ చైతన్యంలో కర్మలు చేస్తామో అప్పుడు మన కర్మలన్నీ కూడా అకర్మలుగా మారిపోయి కర్మబంధనం లేకుండా చేస్తాయి. మనసుతోటి, బుద్ధితోటి, ఇంద్రియాలతోటి, దేహముతోటి భగవంతుణ్ణి సేవగా ఏదైనా సరే కర్మ చేసినట్లయితే ఆ కర్మ భక్తి యోగంలో చేసినట్లు అవుతుంది. అది అకర్మగా మారుతుంది. అలా కర్మ చేయడము అనేటువంటిది మనందరినీ కూడా మాయ నుంచి దూరంగా ఉంచుతుంది, మాయ ప్రభావంలో ఉండకుండా చేస్తుంది. అదే మనం భౌతిక మాయ ప్రభావంలో ఉన్నట్లయితే ఒక్కొక్కసారి మన యొక్క భక్తి మార్గం నుంచి జారిపడేటువంటి ప్రమాదం కూడా ఉంది. నిరంతరం కృష్ణ నామస్మరణ చేసే స్థాయి మనకు లేదు కాబట్టి ఇంతకుముందు ఏదైతే ఆచార్యులు వాళ్ళు చేస్తున్నటువంటి ప్రార్థనలలో నిరంతరం నిన్ను స్మరించుకునేలా నాకు శక్తినివ్వు, నన్ను దీవించు అని వాళ్ళు ప్రార్థనలు చేస్తూ ఉంటారు. అలాంటి ఆచార్యులకి వైదీ భక్తి అనేటువంటిది కూడా చేయాల్సినటువంటి అవసరం లేదు. అలాంటి గొప్ప గొప్ప ఆచార్యులు చివరికి వాళ్ళు చేస్తున్నటువంటి సాంప్రదాయబద్ధంగా చేస్తున్నటువంటి
విధి విధానాలని అనుసరించటం కూడా వాళ్ళకి సమయం వృధాలా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు కేవలం కృష్ణుని స్మరించడం తప్ప వాళ్ళకి వేరే ఏది కూడా భక్తిలా అనిపించదు. చివరికి సంధ్యావందనం, తర్వాత దేవీ దేవతల ఆరాధన, ఇలాంటిది ఏదైనా సరే. కాబట్టి కేవలం కృష్ణుణ్ణి మాత్రమే పూజిస్తూ అకుంఠితమైనటువంటి భక్తిని ప్రదర్శించి చేసినటువంటి ప్రతి కర్మ భగవంతుడి సేవగా, భగవంతుడి కేంద్రంగా గనుక మనం చేసినట్లయితే అది మనల్ని భక్తి యోగంలో స్థిరంగా ఉంచుతుంది. దానివల్ల మనకి పూర్తి ప్రొటెక్షన్ అనేటువంటిది భగవంతుడి ద్వారా లభిస్తుంది. ఏదో వర్ణాశ్రమ ధర్మంలో ఉన్నాము, నేను శుద్ధ భక్తుడిని కాకపోయినప్పటికీ నేను బ్రాహ్మణుడిగా ఉన్నాను కాబట్టి నేను అందరికంటే గొప్పవాణ్ణి అనేటువంటి భావన కూడా మనల్ని ఈ భౌతిక విషయంలో బంధించేస్తుంది అనేటువంటి విషయాన్ని మనకి ప్రభుపాదులు వారు చెప్పారు. అంతేకాదు, వర్ణాశ్రమ ధర్మంలో ఉండడం కోసం కాదు మనం కృష్ణ చైతన్యంలోకి వచ్చింది. వర్ణాశ్రమ ధర్మానికి దాటుకొని వైష్ణవ ధర్మాన్ని మనం పాటించాలి. ఇంకా కలియుగంలో మనకి ఇవ్వబడినటువంటి భగవంతుడి భక్తి విధానం ఏమిటి అనంటే సంకీర్తన యజ్ఞం. హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలో నాస్త్యైవ నాస్త్యైవ గతిరన్యదా. అనుకూలమైనటువంటి భక్తిని ప్రదర్శిస్తూ కోరికలు ఉన్నా కోరికలు లేకపోయినా అనుకూలమైనటువంటి భక్తి. అనుకూలమైనటువంటి భక్తి అనంటే భగవంతుడికి అనంతరం ప్రేమతో చేసేటువంటి భక్తి, ఇష్టంతో చేసేటువంటి భక్తి. నెగిటివ్ ఫీలింగ్ కాదు. కంసుడు లాగను, లేకపోతే ఇతర అసురులు కృష్ణుడి మీద శత్రుత్వాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తుల లాగను వాళ్ళు నిరంతరం కృష్ణుని స్మరించారు. మనం కూడా నిరంతరం కృష్ణుని స్మరిస్తున్నాం. తేడా ఏమిటి అని అంటే వాళ్ళు శత్రువులుగా భావిస్తున్నారు, మనం శత్రువులుగా భావించట్లేదు. కాబట్టి అనుకూల భక్తి మనల్ని భగవంతుడి యొక్క ధామానికి తీసుకెళ్తే, అననుకూల భక్తి, ఇలాంటి శత్రుభావంతో చేసేటువంటి భక్తి కంసుడిలా నిరాకార బ్రహ్మం వరకు తీసుకెళ్తాం. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం మనం తెలుసుకున్నటువంటిది ఏమిటి అని అంటే, భక్తులు వివిధ రకాలుగా ఉంటారు. వివిధ రకాలుగా ఉన్నటువంటి వాళ్ళల్లో మామూలుగానే జీవులు వివిధ రకాలుగా ఉంటారు. ఈ జీవులందరూ కొంతమంది భగవంతుడిని నమ్ముతారు, కొంతమంది భగవంతుడిని నమ్మరు. భగవంతుడిని నమ్మనటువంటి వాళ్ళు నేనే భగవంతుడు అని అనుకోనైనా అనుకోవచ్చు, లేదంటే భగవంతుడే లేడు అని శూన్యవాదానైనా చెప్పొచ్చు. వాళ్ళ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు దురదృష్టవంతులు. వాళ్ళు పలు జన్మల తర్వాత కూడా వాళ్ళకి ఆ రియలైజేషన్ వస్తే గనక అది ఎంతో కొంత వాళ్ళ అదృష్టంగా భావించాలి. ఇంకా భగవంతుడిని నమ్ముతూ ఉన్నటువంటి వాళ్ళల్లో కూడా పలు రకాలుగా ఉన్నారు. భగవంతుడిని నమ్ముతూ భగవంతుడు ఏదో నిరాకార బ్రహ్మమునో లేదా పరమాత్మనో నమ్మేటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు అత్యల్పమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి భక్తులు. వాళ్ళేమి శుద్ధ భక్తుల స్థాయి కాదు. నిరాకార బ్రహ్మం రియలైజేషన్ అంటే అదేదో టాప్ మోస్ట్ భక్తి ఏమీ కాదు. ఇంకా మనకి రాగానుగ భక్తి ఏదైతే ఉందో అది టాప్ మోస్ట్ భక్తి అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేశారు. అంటే కొంతమంది ఎంతో సుకృతి ఉంటే విష్ణు ఆరాధన వరకు వస్తారు, అంటే వైష్ణవులుగా మారుతారు. విష్ణు ఆరాధకులు కూడా పొందనటువంటి ఆనందాన్ని, అంటే వైకుంఠ లోకంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుకి చేసేటువంటి ఆరాధన ఏదైతే ఉందో ఆ ఆరాధన వల్ల కలిగేటువంటి ఆనందానికి మించినటువంటి ఆనందం ఎప్పుడు కలుగుతుంది అని అంటే శ్రీకృష్ణ భగవానుడికి, ద్విభుజ రూపంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడికి చేసినటువంటి అప్పుడు కలుగుతుంది. మరి వైకుంఠ లోకంలో ఉన్నటువంటి మహావిష్ణువుకి చేసేటువంటి భక్తి వల్ల కలిగేటువంటి ఆనందం కంటే కూడా మించినటువంటి ఆనందం ద్విభుజ రూపంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడికి చేస్తే కలుగుతుంది. అంటే మరి నిరాకార బ్రహ్మాన్ని ఆరాధించే వాళ్ళకి ఇంక ఏ పాటి ఆనందం కలుగుతున్నట్లు? పోల్చటానికే లేనటువంటి ఆనందం. ఇంకా మీరు చూస్తే కృష్ణ భక్తిలోనే వివిధ స్థాయిలను చూస్తే కృష్ణుడిని పూజించేటువంటి వాళ్ళు కూడా మధురలో ఉన్నటువంటి కృష్ణుడిని, ద్వారకలో ఉన్నటువంటి కృష్ణుడిని, లడ్డూ గోపాలను పూజించేటువంటి కృష్ణుడిని ఉన్నారు. లేకపోతే బృందావన్ కృష్ణుడిని పూజించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. శ్యామసుందర రూపంలో ఉన్నటువంటి గోపబాలుడుగా ఉన్నటువంటి కృష్ణుడిని పూజించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరిలో మరి
కృష్ణ భక్తుల్లోనే టాప్ మోస్ట్ భక్తి రాగానుగ భక్తి అంటే ఏంటి అంటే బృందావన్ కృష్ణుడిని పూజించేటువంటి భక్తి టాప్ మోస్ట్ భక్తి, నిస్వార్థమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమ వేరే ఏ ఇతర కృష్ణ ఆరాధనలో కానీ, విష్ణు ఆరాధనలో కానీ, పరమాత్మ ఆరాధనలో కానీ, నిరాకార బ్రహ్మ ఆరాధనలో కానీ ఆ ఆ ఆనందం ఉండదు అనేటువంటి చెప్తున్నారు. అందుకనే దీన్ని రాగానుగ భక్తి అని అంటున్నారు. కాబట్టి రాగానుగ భక్తి స్థాయిలో మనం అందరం గనక రాలేకపోయినప్పటికీ మనం అందరం కూడా వైదీ భక్తిని ప్రదర్శిస్తూ రాగానుగ భక్తి స్థాయికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అందులో భాగంగానే మనకి మన ఆచార్యులు ఇచ్చినటువంటి సాధన, మార్నింగే లేవడం, అర్చా విగ్రహ ఆరాధన చేయడం, జపం చేయడం, కృష్ణ చైతన్యంలో కర్మలు చేయడం, భగవంతుడికి భోగ ఆఫర్ చేయడం, ఆఫర్ చేసినటువంటి ప్రసాదాన్ని మాత్రమే తినడం, వైష్ణవులని పూజించడం, వైష్ణవాపరాధం చేయకుండా జపాలు చేయడం, నామాపరాధాలు చేయకుండా జపం చేయడం, ఇవన్నీ కూడా మ్, 4 నియమాలు పాటించడం ప్రత్యేకించి, ఇవన్నీ కూడా మనకి మన ఆచార్యులు ఇచ్చినటువంటి సాధన విధానం. టాప్ మోస్ట్ భక్తిలో ఉన్న వాళ్ళు ఎందుకండి ఇవన్నీ చేయటము అని కూడా అనొచ్చు. ఇవన్నీ చేయకపోతే మనం ఆ భక్తి స్థాయి నుంచి పతనం చెందుతాం. ఇంతకుముందు మనం చూసాం, భరతుడు లాంటి వాడే భావాస్థితిలో ఉండి కూడా భౌతికంగా పతనం చెందినటువంటి సందర్భాలు ఉన్నాయి. మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి మాయ నుంచి అంటే మన నాలుక మీద నామం ఉండాలి. లేదు అని అంటే చటక్కన పట్టుకుంటుంది మాయ మనల్ని. ఒక క్షణం మన 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 నాలుక మీద నామం లేకపోతే మనల్ని మాయ గట్టిగా పట్టేసుకుంటుంది. కాబట్టి ముక్తి మార్గంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎటువంటి పరిస్థితుల్లోనూ భగవంతుడి యొక్క నామాన్ని జపిస్తూనే ఉండాలి. అదే కదా మనం చేసేటువంటి సాధన. అంత్య సమయంలో మనకి భగవంతుడి యొక్క నామస్మరణ చేయగలగాలి అని అంటే మనము జీవితం మొత్తం కూడా అది ప్రాక్టీస్గా చేయాలి. అందుకనే మనందరం కూడా సాధనలో కొద్ది కొద్దిగా స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందుకని ప్రతి 3 నెలలకి ఒకసారి, ప్రతి 4 నెలలకు ఒకసారి మనందరం కూడా మన సాధనని చెక్ చేసుకొని ఇంకొక అడుగు ముందుకు వేయడానికి, ఇంకొక స్టెప్ ముందుకు వేయడానికి మనందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం. దురదృష్టం ఏమిటి అని అంటే మనకి ఈ విషయాలన్నీ తెలిసి కూడా సాధనలో ఒక అడుగు ముందుకు వేయడానికి మనకు ఉన్నటువంటి పరిస్థితులే కావచ్చు, మన స్వభావమే కావచ్చు. కొంతమందికి పరిస్థితులు అనుకూలించకపోయినా సంకల్పం తీసుకుంటే భగవంతుడు సహకరిస్తాడులే అనేటువంటి ఉద్దేశంతో సంకల్పాలు తీసుకొని సాధన చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు చాలా అదృష్టవంతులు. పూర్వజన్మ సుకృతో లేదా పాపకర్మల ఫలితము, లేదు అనంటే ఇంకా భగవంతుడు మనకు అర్హత లేదు అని అనుకున్నారో తెలియదు కానీ మనలో కొంతమంది ఒక అడుగు ముందుకు వేయటానికి, భగవంతుడి వైపు చూడడానికి ఇంకా సాహసించలేకపోతున్నాం. అది మానవ జన్మలో మనకున్నటువంటి దురదృష్టం. ఎందుకంటే భాగవతం మొత్తం చదువుతున్నాం మనం, 11వ స్కందం వరకు వచ్చాం. 11వ స్కందం వరకు వచ్చినప్పుడు వివిధ శుద్ధ భక్తులు ఏం చెప్పారు అనేటువంటిది విని కూడా ఇంతమంది శుద్ధ భక్తులు ఆచరిస్తున్నటువంటి విధానాలన్నింటినీ కూడా చూస్తూ కూడా మనలో ఇంకా రియలైజేషన్ రావట్లేదు అని అంటే భాగవతాన్ని చదివి కూడా మనము భౌతికంగానే ఉన్నాము అని అంటే అది మన దురదృష్టం. కొంతవరకు రియలైజేషన్స్ రావాలి. ఇంకొకటి, జ్ఞానం లేకపోయినా సరే చెప్తున్నటువంటిది శాస్త్రం కాబట్టి ఆ శాస్త్రాన్ని మనకి పూర్వ ఆచార్యులు, ప్రామాణికమైనటువంటి ఆచార్యులు చెప్పారు కాబట్టి, ధృవీకరించారు కాబట్టి మనకి నచ్చినా నచ్చకపోయినా, అర్థమైనా అర్థం కాకపోయినా బ్లైండ్గా ఫాలో అవ్వాలి, గుడ్డిగా ఫాలో అవ్వాలి. ఎందుకు? శాస్త్రాన్ని గుడ్డిగా ఫాలో అవడం అనేటువంటిది మూఢనమ్మకం కాదు. శాస్త్రాన్ని గుడ్డిగా ఫాలో అవడం అనేటువంటిది మూఢభక్తి కాదు. మన భౌతికమైనటువంటి ఇంద్రియాలకి, మనకున్నటువంటి పరిస్థితులకి, పూర్వజన్మలో మనం చేసుకున్నటువంటి కర్మల కారణంగా మనకి శాస్త్రం అర్థం కాకపోయినంత మాత్రాన, శాస్త్రాన్ని సరిగా మనం అర్థం చేసుకోకపోయినంత మాత్రాన శాస్త్రం తప్పు కాదు. ఇంద్రియాలు పవిత్రం చెందినటువంటి వ్యక్తులు, భగవంతుడికి శరణాగతులైనటువంటి వ్యక్తులు
ధృవీకరించినటువంటి శాస్త్రం ఎప్పటికీ కూడా అసత్యం కాదు. అందుకని మనం శాస్త్రాన్ని ఆధారంగా తీసుకోవాలి, ప్రత్యేకించి శ్రీమద్ భాగవతాన్ని. ఎప్పుడైతే మనం అది చేసి శరణాగతులం అవుతామో ఆటోమేటిక్గా మనకి కృష్ణుడు అర్థం కావడం అనేటువంటిది మొదలవుతుంది. అందుకని కృష్ణుడు చెప్పారు, నువ్వు అజ్ఞానివైనా సరే నువ్వు నాకు శరణాగతుడు అయితే నేను నీకు అర్థమవుతాను అని. దానికి మనం ఏం పిహెచ్డీలు చేయవసరలా. మనకు ఉండాల్సినటువంటి అర్హత భగవంతుడి మీద నమ్మకం, శరణాగతి. ఈ రెండు ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు ఆటోమేటిక్గా కృష్ణుడు రివీల్ అయిపోతారు. ఆ తర్వాత మనకి నమ్మకం ఇంకా పెరుగుతుంది. ఆ తర్వాత మనకి శరణాగతి లెవెల్ కూడా ఇంకా పెరుగుతుంది. నమ్మకం అనేటువంటిది ఫస్ట్ ఉంటే శరణాగతి పెరుగుతుంది, శరణాగతి పెరిగితే నమ్మక స్థాయి కూడా పెరుగుతుంది. ఆ విధంగా ఒకదాని మీద ఒకటి ఆధారపడి మనం భక్తిలో పురోగమించేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి ఒక శుద్ధ భక్త స్థితికి మనం కనుక రాలేకపోతే, మనం కనుక మనసుని ఇంద్రియాలని జయించలేకపోతే భౌతికంగా బద్ధజీవులుగా మనం ఈ భూమి మీదనే ఉండిపోవాల్సి ఉంటుంది. అది మనం ఇప్పటివరకు చూసాం. ఈరోజు మనము ఇప్పుడు 39వ శ్లోకాన్ని చూద్దాం. హైమవతి మాతాజీ. శృణ్వన్ సుభద్రాణి రథాంగపాణే రణవన్ సుభద్రాణి రథాంగపాణి జన్మాని కర్మాణి చయాని లోకే జన్మాని కర్మాణి చయాని లోకే గీతాని నామాని తదర్థకాని గీతాని నామాని తదర్థకాని గాయన్ విలజ్జో విచరేధ సంగః. గాయన్ విలజ్జో విచరేద సంగః. మనస్సును నియంత్రించి భయమును జయించిన బుద్ధిమంతుడు భార్య, కుటుంబము, దేశము వంటి భౌతిక విషయముల పట్ల ఆసక్తిని త్యజించి రథాంగపాణియకు భగవాని నామములను వినుచు కీర్తించుచు కలవరము లేకుండా స్వేచ్ఛగా సంచరించవలెను. శ్రీకృష్ణుని పవిత్ర నామములు పరమ మంగళకరములు. ఏలయన అవి అతని దివ్య జన్మమును బద్ధజీవుల ముక్తి కొరకు అతడు ఈ జగత్తులో వర్ణించిన కర్మలను వర్ణించును. ఆ విధముగా భగవన్నామములు ప్రపంచమంతటను కీర్తించబడును. భాష్యంపై శ్రీల ప్రభుపాదికి జై. భగవాన్ పవిత్ర నామములు, రూపములు, లీలలు అనంతములు కనుక వాటన్నిటినీ ఎవడునూ వినజాలడు, కీర్తింపజాలడు. కనుక మనుజుడు ఈ లోకమునందు బాగుగా ప్రసిద్ధమైన భగవన్నామములచే కీర్తించవలనని లోకే అను పదము సూచించును. ఈ లోకమునందు శ్రీరాముడు, శ్రీకృష్ణుడు అనే నామములు సుప్రసిద్ధములు. వారికి సంబంధించిన రామాయణము, భగవద్గీత గ్రంథములు ప్రపంచమంతటను అధ్యయనం చేయబడుచు ఆనందము నొసగుచున్నవి. అట్లే శ్రీ చైతన్య మహాప్రభువు క్రమముగా ప్రపంచమంతటను సుప్రసిద్ధమగుచున్నారు. దాన్ని ఆయనే స్వయముగా భవిష్యద్వాణి పలికియుండిరి. పృథ్వీతే అచేయత నగరాది గ్రామ సర్వత్రా ప్రచార హైవే మోరనామ. ఈ ధరణిపై గల అన్ని నగర గ్రామములలో నా నామము కీర్తించబడుతుంది. అందువలన శ్రీమద్ భాగవతమునందలి ఈ శ్లోకము యొక్క ప్రామాణిక వాక్యము అనుసరించి కృష్ణ చైతన్యోద్యమం హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అను మహామంత్రమును శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద, శ్రీ అద్వైత గదాధర, శ్రీవాసాది గౌరభక్త బృంద అనేది పంచతత్వ మహామంత్రముతో పాటుగా బలపరుస్తున్నది. ఎటువంటి భౌతిక భావన లేకుండా భగవన్నామమును కీర్తించేది ఈ ఆనందపూర్ణ విధానము సుగమం మార్గం అని పిలువబడునని శ్రీల శ్రీధర స్వామి పలికిడి. అట్లే శ్రీకృష్ణ భగవానుడు భక్తియోగ విధానమును సుసుఖం కర్తం అనగా ఆనందముగా నిర్వహింపబడినదని వర్ణించగా, శ్రీల లోచనాదాస ఠాకురులు సభ అవతార సార శిరోమణి కేవల ఆనందకాండ అని గానము చేసిండిరి. శ్రీకృష్ణుని అర్చుంటకై శ్రీ చైతన్యులు ఒసగిన పద్ధతి కేవల ఆనందకాండ, కేవలము ఆనందమయం అవుతున్నది. ప్రపంచమునందలి ఏ ప్రాంతపు జనులైనను ఒకచోట సమకూడి హరే కృష్ణ మహామంత్రమును కీర్తించి భగవద్గీత యథాతథం వంటి ప్రామాణిక గ్రంథమును చదివి తృప్తి తీరగా కృష్ణప్రసాదము తినవచ్చునని ఈ సందర్భములో శ్రీల ప్రభుపాదులు పలికిరి. నవద్వీపములో శ్రీ చైతన్యుని అట్లే చేసి ఉండిరి. కానీ ఈ కార్యక్రమంలో జయప్రదుడొకటకు మనుజుడు ఇంద్రియ భోగమును త్యజింపవలసి ఉండనని విషయచాడియ లోచనాదాసు ఠాకూర్లు హెచ్చరించిరి. మనుజుడు ఇంద్రియ భోగ రతుడై ఉన్నచో దేహాత్మ బుద్ధితో ఉన్నవాడే అవును. ఇక
ఇక దేహాత్మ బుద్ధిని కలిగిన వాడు భగవల్లీలల పట్ల నిస్సందేహముగా లౌకిక భావననే కలిగి ఉండును. ఆ విధముగా భగవల్లీలను లౌకికమని భావించుచు మనుజుడు మాయావాద కోవలోనికి వచ్చి చేరును. మాయావాదము లేదా నిరాకారవాదమునందు మనుజుడు భగవంతుని దివ్యదేహమును ప్రకృతి సృష్టిగా భావించును. కనుకునే అసంగహ అను పదము ఈ శ్లోకములో ప్రధానమైనది. భగవన్నామమును మనుజుడు మానసిక కల్పనము లేకుండా జపించవలెను. భగవద్గీత ఎందు తనను ప్రకటించుకున్న రీతిగా శ్రీకృష్ణుని అతడు స్వీకరించవలెను. కేవలము తానే పురుషోత్తముడునని, తన దివ్య రూపము నిత్యమైనదని, అజోపి సన్యవేయాత్మ అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత ఎందు పలికి ఉండను. ఒక్క నిమిషం. యాని శాస్త్ర హరే ఒక్క నిమిషం. కృష్ణ. ఓకే. ఓకే, ఒక వ్యక్తి పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు కేవలం భౌతికంగానే ఉన్నాడు అని అంటే ఆ వ్యక్తి ఎందుకు పుట్టానో తెలుసుకోలేకపోయాడు, ఎందుకు మరణిస్తున్నానో కూడా తెలుసుకోలేకపోయాడు అని అర్థం. ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసుకోలేకపోయాడు, ఎక్కడికి ప్రయాణం చేస్తున్నాడో కూడా తెలుసుకోవట్లేదు అని అర్థం. ఏ విధంగా అయితే మనం రోడ్డు మీద వెళ్తున్నటువంటి పిచ్చివాడిని అడిగి, ఏమయ్యా ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే నాకు తెలియదు ఎక్కడి నుంచి వస్తున్నాడు, మరి ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే నాకు తెలియదు ఎక్కడికి వెళ్తున్నాను అని అంటే, అలాంటి వ్యక్తిని చూసి మనం ఏమనుకుంటాం? ఉం? పిచ్చివాడు జాలి. అనుకుంటాం. ఉం? ఎక్కడి నుంచి వస్తున్నాడో తెలియదంట, ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదంట, కానీ రోడ్డు మీద మాత్రం నడుస్తూనే ఉన్నాడు, పిచ్చివాళ్ళు అనుకుంటాం. అలానే మనం కూడా ఈ శరీరంలో రాకముందు ఎక్కడున్నాం, ఈ శరీరాన్ని వదిలేక ఎక్కడికి వెళ్తాం. ఇది తెలుసుకోకపోతే ఈ శరీరంలో మనం చేస్తున్నటువంటి ప్రయాణం మొత్తానికి ఏమైనా అర్థం ఉందా? ఈ వృధా శరీరం నుండి ప్రయాసం. మనం చేస్తున్నటువంటి ప్రయాణానికి ఎలాంటి అర్థమూ లేదు. అర్థము లేదు. కాబట్టి ఒక్కొక్క వయసులో ఒక్కొక్క రకమైనటువంటి ఆకర్షణ అనేటువంటిది ఉంటుంది. చిన్న పిల్లల వయసు నుంచి పెద్దవాళ్ళు అయ్యేంత వరకు, రిటైర్మెంట్ అయ్యేంత వరకు ఏదో ఒక ఆకర్షణ అనేటువంటి ఉంటుంది. ఈ ఆకర్షణలకి మనం బంధింపబడితే మరి ఎప్పుడు మన నిజమైనటువంటి లక్ష్యాన్ని తెలుసుకోగలుగుతాం? నిజమైనటువంటి లక్ష్యం వైపు ఎప్పుడు మన ప్రయాణం మొదలు పెట్టగలుగుతాం? జీవితంలో ఒక్కొక్క వయసులో ఒక్కొక్క రకమైనటువంటి ఆకర్షణ, చిన్నప్పటి నుంచి పెద్ద అయిన దాకా. చివరికి మనం చూస్తే మంచం మీద చావడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి కూడా భౌతిక ఆకర్షణలలోనే ఉంటారు మరణించేంత వరకు. ఇంకొక గంటలో మరణిస్తున్నా అన్నా కానీ భౌతికంగానే ఉండేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. మరి ఇక ఎప్పుడు మరణించే లోపల కనీసంగా మన యొక్క నిజమైనటువంటి ప్రయాణాన్ని మొదలన్నా పెట్టకుండా ఉండాలి, మొదలు పెట్టాలి. అందుకని మనకి వర్ణాశ్రమ ధర్మంలో సన్యాసాశ్రమము, వానప్రస్థాశ్రమము అందుకే ఇవ్వబడ్డాయి. మిగిలినటువంటి బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమంలో నువ్వు అనుభవించాల్సినవన్నీ అనుభవించు. బ్రహ్మచర్యాశ్రమంలో నువ్వు జ్ఞానాన్ని సముపార్జించు, గృహస్థాశ్రమంలో అనుభవించు, కృష్ణ చైతన్యంలో అనుభవించు. ఇక వానప్రస్థాశ్రమం వచ్చేసరికి మనం ఏ దాని మీద అయితే అటాచ్మెంట్ పెట్టుకొని గృహస్థాశ్రమం మొత్తం కూడా గడిపామో ఆ అటాచ్మెంట్ మొత్తాన్ని కూడా వదిలిపెట్టేటువంటి స్థితి. ఎప్పుడైతే మనం అది వదిలిపెడతామో అప్పుడు మనకి సన్యాసాశ్రమానికి అర్హత వస్తుంది. గృహస్థాశ్రమానికి, సన్యాసాశ్రమానికి మధ్యస్థ స్థాయి వానప్రస్థాశ్రమం. ఈ స్థాయిలో అప్పటి వరకు ఉన్నటువంటి భౌతికమైనటువంటి ఆకర్షణలన్నీ కూడా ఒక్కసారిగా త్యజించడం సాధ్యం కాదు. కాబట్టి కొద్ది కొద్దిగా వానప్రస్థాశ్రమంలో త్యజిస్తూ చివరికి సన్యాసాశ్రమం వరకు చేరుకోవాలి. సన్యాసాశ్రమం వరకు చేరుకున్నటువంటి వ్యక్తి చేయాల్సినటువంటి ప్రథమ కర్తవ్యం ఏమిటి? ఇల్లు వాకిలి వదిలేసి అరణ్యాలకు లేకపోతే హిమాలయాలకు వెళ్ళిపోయి కూర్చొని తపస్సు చేయడమా ముక్కు మూసుకొని? కాదు. ప్రచార కార్యక్రమాన్ని చేయాలి. ప్రచార కార్యక్రమం, ప్రచారమే సారం. భక్తి యొక్క సారం ప్రచారమే. ఎవరైతే ప్రచారం చేస్తారో వాళ్ళు భక్తిలో పురోగమిస్తారు. ఈ విషయాన్ని భగవద్గీతలోని శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా కన్ఫర్మ్ చేసేశారు. ఎవరైతే నా గురించి ప్రచారం చేస్తారో వాళ్ళకి నేను శుద్ధ భక్తిని ప్రసాదిస్తాను అని అన్నారు. అన్నారా? ఫలశ్రుతి చూసారా? 18వ అధ్యాయం 18వ అధ్యాయంలో చెప్పారు ప్రభు. ఎస్ ప్రభు. నా గురించి ప్రచారం చేసినటువంటి వ్యక్తికి నేను శుద్ధ భక్తిని ఇస్తాను అని అన్నాడు. అంతేగాని భౌతిక కోరికలు ఇస్తాను అని అన్నా.
ఎందుకంటే అల్టిమేట్ రక్షణ అదే కదండి. పరమ రక్షణ అంటే అదే కదా, శుద్ధ భక్తి. అంటే ప్రచారం చేయాలి అని అంటే మనకు ముందు భౌతికమైనటువంటి అటాచ్మెంట్స్ అన్నీ పోవాలి. మరి అంటే మీరు ఎప్పుడు చేయాలి ఇది అంటే సన్యాసాశ్రమం తీసుకున్నప్పుడు, అంటే మీరు వానప్రస్థాశ్రమం దాటిపోయిన తర్వాత. దానికి ప్రిపరేషన్గా మనము కనీసంగా కృష్ణ చైతన్యంలో ఉంటూ గృహస్థాశ్రమాన్ని కనుక మనం గడిపినట్లయితే ఆటోమేటిక్గా ఆ వైరాగ్య భావన అనేటువంటిది ఆటోమేటిక్గా తగ్గుతుంది. భౌతికమైనటువంటి ఆకర్షణలు ఉండడంలో తప్పు లేదు, కానీ కొంతకాలం వరకే ఉండాలి. వయసు మించినా కానీ భౌతిక ఆకర్షణలు తగ్గలేదంటే మనలో లోపం ఉంది అని అర్థం. మనం సరిగా జీవితాన్ని సరిగా కృష్ణుడు చెప్పిన విధంగా మనం నడుచుకోవట్లేదు అని అర్థం. అందుకనే భగవంతుడి యొక్క పవిత్ర నామాన్ని గనక జపిస్తూ సంకీర్తన గనక చేసినట్లయితే మనల్ని మనం ఉద్ధరించుకోవడం మాత్రమే కాకుండా ఈ సంకీర్తనని వినినటువంటి వాళ్ళను కూడా ఉద్ధరించడం జరుగుతుంది. దీన్ని జపయజ్ఞము అని అంటాం, సంకీర్తన యజ్ఞము అని అంటాం. చైతన్య మహాప్రభు స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే చైతన్య మహాప్రభు రూపంలో వచ్చి సంకీర్తన యజ్ఞాన్ని మనందరికీ కూడా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. మామూలుగానే ముక్తి మార్గంలో ప్రయాణం చేస్తూ భగవంతుణ్ణి పొందేటువంటి స్థాయి వరకు వెళ్ళడం అనేటువంటిది చాలా కష్టతరమైనటువంటి ప్రాసెస్. అది శుద్ధ వైష్ణవుడిగా ఉండాలి, శుద్ధ సత్వగుణంలో ఉండాలి, ఎలాంటి ఆకర్షణలకి లోనవ్వకూడదు, ఎలాంటి రుణానుబంధము ఉండకూడదు. అలాంటి స్థితికి వెళ్ళడం అనేటువంటిది ఇంతకు ముందు యుగాలలో చాలా కష్టతరమైనటువంటి ప్రాసెస్. దాన్ని మన మీద కరుణతో, కలియుగంలో మనిషి యొక్క ఆయు పరిమాణమే తక్కువ, ఉన్నటువంటి తక్కువ ఆయు పరిమాణంలో వాడు అనుభవించడానికే సరిపోతుంది. కాబట్టి అలాంటి ఆయు పరిమాణం తక్కువగా ఉన్నటువంటి కలియుగంలో ఉన్నటువంటి జీవులను కూడా ఉద్ధరించడం కోసం భగవంతుడు స్వయంగా ఈ భూమి మీద అవతరించి హరినామ సంకీర్తనం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అందుకని మనకి భగవద్గీతలో యజ్ఞానం జపయజ్ఞం అని చెప్పి. సో ఏదైతే జపయజ్ఞం ఉందో, మనం ఏ యజ్ఞాలు యాగాలు చేయనవసరంలా, హరినామ సంకీర్తన చేస్తే జపయజ్ఞం చేసినట్టు. సో అలాంటి ఒక సులువైనటువంటి ప్రాసెస్, కష్టం లేకుండా ఎక్కువ లాభాన్ని పొందేటువంటిది, తక్కువ శ్రమతో ఎక్కువ లాభం కలియుగంలో మాత్రమే సాధ్యమైంది. అందుకనే దేవతలు సైతం మేము కలియుగంలో మనుషుల్లా గనక జన్మించినట్లయితే మేము చాలా ఈజీగా ముక్తి పొందగలుగుతాము అని వాళ్ళు అనుకుంటారు. అంత ఈజీ ప్రాసెస్ మనకి ఇస్తే దాన్ని వదిలేసి మనం నిరాకార బ్రహ్మ ఆరాధనను, ధ్యాన యోగమనో, ఇంకేదో కర్మనో, ఇదనో అదనో ఏదో ఒకటి చేసుకుంటూ మనం మన సమయాన్ని వృధా చేసుకోకుండా డైరెక్ట్గా భక్తి యోగంలోకి రావాలి. ఎందుకంటే ఏ యోగ ప్రక్రియ ద్వారా ముక్తిని సాధించాలి అనేటువంటి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళైనా చివరికి భక్తి యోగంలో వచ్చినప్పుడు మాత్రమే భగవంతుణ్ణి ప్రాప్తించుకోగలుగుతారు, భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళగలుగుతారు. అలాంటప్పుడు ఇది తెలిసినటువంటి మనం ఎందుకు మన సమయాన్ని వృధా చేస్తూ, మనం అందరం ఢిల్లీ పోవాలి, డైరెక్ట్ ఢిల్లీ ఫ్లైట్ ఎక్కకుండా ఎందుకు హైదరాబాద్కి పోయి, లేకపోతే విశాఖపట్నం పోయి, లేకపోతే ఇంకో 2-3 చోట్ల ఆగి పోయేటువంటి ఫ్లైట్ ఎక్కి ఢిల్లీ ఎందుకు చేరుకోవాలి? ఎవరైనా ఢిల్లీ వెళ్ళడానికి 2 ఫ్లైట్లు ఉన్నాయి, ఒక ఫ్లైట్ గంటలో వెళ్తుంది, ఇంకో ఫ్లైట్ 5 గంటలు పడుతుంది, 5 చోట్ల ఆగిపోతుంది అని అంటే ఏ ఫ్లైట్ ఎక్కుతారు మీరు? గంట ఫ్లైట్, గంటలో వెళ్ళేది. డైరెక్ట్ ఫ్లైట్ ఎక్కుతాం. ఎందుకంటే మనందరికీ కొంచెం జ్ఞానం ఉంది కాబట్టి, మనందరికీ తెలుసు కాబట్టి ఈ ఫ్లైట్ ఎక్కితే 5 చోట్ల ఆగుతుంది, ఈ 5 చోట్ల ఆగి 5 గంటల తర్వాత 6 గంటల తర్వాత పోతుంది. తెలివితేటలు ఉన్న వాళ్ళు ఎవరు కూడా 5 చోట్ల ఆగే ఫ్లైట్ ఎక్కకుండా డైరెక్ట్గా ఇక్కడ ఎక్కితే అక్కడ దిగే ఫ్లైట్ ఎక్కుతారు. అదే భక్తి యోగం. అంతిమమైనటువంటి లక్ష్యాన్ని చేరడానికి షార్ట్ కట్ మెథడ్ ఏదైతే ఉందో అది భక్తి యోగం. అందుకనే మనం అందరం కూడా శ్రీకృష్ణుణ్ణి స్వీకరించాలి. ఆయనే కేవలం పురుషోత్తముడు అని భావించాలి. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన విధంగా భాగవత ధర్మాన్ని మనము పాటించాలి, భౌతికమైనటువంటి అసంగత్వంతో. ఓకే, నెక్స్ట్ ఉషశ్రీ మాతాజీ. శ్రీకృష్ణ ప్రభుజీ. యాని శాస్త్ర ద్వారా
సత్పరంపరా ద్వారా చ లోకే గీతాని జన్మాని కర్మాణి చ తాని శృణ్వన్ గాయంశ్చ అని శ్రీల జీవ గోస్వామి నొక్కి చెప్పిరి. అనగా భగవన్నామ శ్రవణ కీర్తనములలో మనుజుడు జయప్రదుడు కాగోరినచో సత్పరంపరలో వచ్చేటి పద్ధతిని అతడు స్వీకరించవలసి ఉండును. ఇక సత్సంపరను ప్రామాణిక వైదిక శాస్త్ర సూచనను బట్టి గుర్తింపవచ్చును. అల్పజ్ఞులకు విమర్శకుల అభిప్రాయమునకు భిన్నముగా కృష్ణ చైతన్యోద్యమ అనుయాయులు బుద్ధిహీనులు కాని భావావేశపరులు కాని కారు. గురువు సాధువు శాస్త్రము అనడి సరిచూచెడి పద్ధతిని వారు తెలివితో అనుసరింతురు. అనగా మనుజుడు ప్రామాణికుడగు గురుదేవుని తప్పక స్వీకరించవలెను. ఇక అట్టి గురుదేవుడు సాధు శాస్త్ర సమ్మతుడై ఉండవలెను. మనుజుడు ప్రామాణిక గురువును స్వీకరించి సాధు మహాత్ముల ఉపమానమును అనుసరించుచు భగవద్గీత యథాతథము శ్రీమద్ భాగవతము వంటి ప్రామాణిక శాస్త్రములను చక్కగా ఎరిగిన వాడినచో అతని భగవన్నామ కీర్తన కార్యము భగవల్లీలా శ్రవణ కార్యము పూర్తిగా జయప్రదము కాగలవు. భగవద్గీత 4.9 యందు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికియుండెను. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఓ అర్జున, నా జన్మము కర్మల దివ్యత్వము నెరిగినవాడు శరీర త్యాగము పిమ్మట తిరిగి ఈ భౌతిక జన్మన జన్మింపక నా శాశ్వతమైన ధామమునే పొందగలడు. లోకమునందు భగవానుడు పలు నామములతో తెలియబడినను వాటిలో కొన్ని ప్రాంతీయ భాషలో తెలుపబడినను అద్వితీయుడగు భగవానుని సూచించుటకు వాడబడిన ఏ నామమునైనను ప్రకృతి ప్రభావమునకు అతీతమై పవిత్ర భగవన్నామముగానే అంగీకరింపబడునని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు అనిరి. ఇదే విషయము ఇచట లోకే అను పదముచే సూచితమైనది. కృష్ణనామమును కీర్తించినప్పుడు మనుజుడు ఏ చోటకైనను పోవచ్చును, లేదా విచక్షణారహితంగా ఏ కార్యంనైనను చేయవచ్చునను. విచరేత్ అనగా సంచరించవలెను అను పదమునకు పెడార్థమును తీయరాదు. అందుకే విచరేద సంగహ అని చెప్పబడినది. అనగా మనుజుడు స్వేచ్ఛగా సంచరింపవలెను. కానీ అదే సమయమున అతడు కృష్ణ భక్తి భావన యందు అభిరుచి లేనటువంటి వారి సాంగత్యమును పాప జీవనుల సాంగత్యమును తప్పక విడనాడవలెను. అసత్సంగ త్యాగ ఏయి వైష్ణవ ఆచార చైతన్య చరితామృతము మధ్యలీల 22.87 అని శ్రీ చైతన్య మహాప్రభువు తెలిపియుండిరి. అనగా లౌకిక సాంగత్యమును పూర్తిగా విడనాడుటను బట్టియే వైష్ణవుడు తెలియబడును. ప్రయాణించుచు భగవన్నామ సంకీర్తనము చేయుచున్నప్పుడు వైష్ణవ ప్రచారకునికి కృష్ణుని గురించి వినుటకు అభిలాష కలిగిన వ్యక్తి తారసినచో భక్తి రహితుడైనను అతనికి ప్రచారకుడు సాంగత్యము నొసగును. కానీ కృష్ణుడి గురించి వినుటకు అభిలషించని వారికి ఈ వైష్ణవుడు ఖచ్చితంగా దూరము నించవలెను. దేవదేవుని అద్భుతమైన నీలలను పవిత్ర నామములను వినని వారు, భగవల్లీలా స్వాదనము చేయని వారు కేవలము భ్రాంతిమయ లౌకిక కలాపమునందు లేదా మిథ్యాపూర్వకముగు లౌకిక వైరాగ్యమునందు నెలకొన్నట్టు వారే అని శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరులు అనిరి. హతాశయులకు జీవులు ఒక్కొక్కప్పుడు శుష్క నిరాకారవాదమును చేపట్టి భగవానుని నిత్య నామ రూప గుణ లీలా పరివారముల వర్ణనను త్రోసిపుచ్చుదురు. కానీ మనుజుడు విశుద్ధ భక్తుల సాంగత్యమును పొందగోరినచో శుష్కమైన కాల్పనిక వాద మార్గమును విడిచి నిజమైన భగవద్భక్తి యోగ పథమును నెలకొను. శ్రీకృష్ణుని స్వతంత్రముగా ఏదో వస్తువు అస్తిత్వమును కలిగి ఉన్నదనేది మిథ్యా అవగాహనము ద్వైత అను పదము తెలుపునని శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరులు అనిరి. ఎటువంటి ఆధ్యాత్మిక విశేషత లేనట్టి మాయావాద అద్వైత భావనము కేవలము మనస్సు యొక్క సంకల్ప వికల్పముల ప్రకటము మాత్రమే. భగవానుని నిత్యమగు జన్మ కర్మలు ఏనాడును అద్వయ జ్ఞాన భావనను విరోధించవు. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. కృష్ణనామాన్ని ఓకే. సో మనము ప్రామాణికమైనటువంటి విధానాల ద్వారా, అంటే మన సోర్స్ మనకు పొందేటువంటి జ్ఞానం ఏదైతే ఉందంటే భక్తి గురించి, ఇప్పుడు ఇంతవరకు మనం భక్తి చేయాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. అదే అత్యుత్తమమైనటువంటి మార్గం అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. అలాంటి దాన్ని మనం ఎవరి ద్వారా తెలుసుకోవాలి? ప్రామాణిక గురువుల ద్వారా. ప్రామాణిక గురువు, శాస్త్రము, సాధువు, ఈ మూడే ప్రామాణికం. ఓకే, గురువు, సాధువు, శాస్త్రం. ఓకే, ఈ మూడు మాత్రమే మనం ప్రామాణికంగా కనుక మనం తీసుకున్నట్లయితే, అది తప్ప వేరే ఏ ఇతర మనోకల్పనల ద్వారా చెప్పేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా కూడా మనం తీసుకోకూడదు.
ముందు మనము శుద్ధ వైష్ణవుల సాంగత్యంలోకి రావాలి. భౌతికమైనటువంటి వ్యక్తుల సాంగత్యాన్ని వదలకపోతే మనకి భక్తి రాదు, మనం భక్తిలో పురోగమించలేము. మనం ఎంత ముందుకు వెళ్దాము అనేటువంటి ప్రయత్నం చేసినా కానీ వాళ్ళు మనల్ని వెనక్కి లాగుతూ ఉంటారు. ఓకే, అలాంటి వాళ్ళ ఫ్రెండ్షిప్ పోతుందేమో, వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, మనమేమైపోతామో అనేటువంటి ఆలోచన లేకుండా వాళ్ళు ఏమనుకుంటారో అని వాళ్ళ మాటలు విని వాళ్ళ సాంగత్యంలో కనుక మనం ఉన్నట్లయితే మనము మన జీవిత లక్ష్యాన్ని కోల్పోతాం. కాబట్టి మనం ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి అని అంటే మనం ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ను మాత్రమే ఆదర్శంగా తీసుకోవాలి. ఐఏఎస్లో ఫెయిల్ అయిన వాడిను, లేకపోతే ఏదో పతనం చెందినటువంటి వ్యక్తులను, సక్సెస్ కాని వ్యక్తులను కనుక మనం ఆదర్శంగా తీసుకుంటే మనం అలా అవ్వలేము. మనం కోరుకున్న లక్ష్యాన్ని మనము చేరుకోలేము. కాబట్టి ప్రామాణికమైనటువంటి గురువుని స్వీకరించి సాధు మహాత్ముల ఉపమానముని అనుసరించి భగవద్గీత భాగవతాన్ని ప్రామాణిక శాస్త్రంగా తెలుసుకొని భగవన్నామ సంకీర్తన కార్యక్రమాన్ని, భగవల్లీలా శ్రవణాన్ని పూర్తిగా జయప్రదము కాగలవు. ఇది పద్ధతి. మనం భగవద్గీత చదివి భగవద్గీత ద్వారా తెలుసుకోవాలి అని అనుకున్నా కానీ గురువు ఉండాలి. ప్రామాణికమైనటువంటి గురువు ద్వారా వినకపోతే మనోకల్పనలు చేసి చెప్పేటువంటి వ్యక్తులు చాలా మంది చెప్తారు. అందుకనే భగవద్గీత పుస్తకాలు మార్కెట్లో చాలా ఉన్నాయి. దురదృష్టవశాత్తు ప్రింటింగ్ ప్రెస్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు భగవద్గీత పుస్తకాలను ప్రింటింగ్ చేయడం మొదలుపెట్టారు. కొద్దో గొప్ప సంస్కృతం తెలిసినటువంటి ప్రతి ఒక్కళ్ళు భగవద్గీతకు భాష్యాలు రాయడం మొదలుపెట్టారు. కాబట్టి మనకి మార్కెట్లో అనేక రకాల భగవద్గీతలు దొరుకుతూ ఉన్నాయి. కానీ భగవద్గీతలో కృష్ణుడు చెప్పినటువంటి పరోధర్మం ఏదైతే ఉందో, కృష్ణుడు చెప్పినటువంటి భాగవత ధర్మం ఏదైతే ఉందో, అది తెలియచేయని భగవద్గీతలు మనం చదివినా ఒకటే, చదవకపోయినా ఒకటే. అందుకనే మనకి భగవద్గీత యథాతథం ఎవరైతే చదువుతారో వాళ్ళది నిజమైనటువంటి కృష్ణుడి మెసేజ్ ఏదైతే ఉందో ఆ మెసేజ్ని యథాతథంగా మనం అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంది. లేకపోతే కనుక అది లేదు, ఆ అవకాశం లేదు. సో మనల్ని మనం పవిత్రీకరణ చేసుకునేటువంటి ఒకే ఒక విధానం ఏమిటంటే శ్రవణం, కీర్తనం. జన్మ కర్మ చమే దివ్యం ఏవం ఏ వేత్తి తత్వతః త్యక్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. భగవంతుడి యొక్క జన్మ కర్మ గురించి ఎంత తత్వంతో సహా తెలుసుకుంటామో అంత ఎక్కువగా మనము భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. లేదంటే కనుక మనం భౌతికంగా ఉండిపోతాం. ఎవరైతే భగవంతుడి యొక్క జన్మ కర్మల గురించి తత్వంతో సహా తెలుసుకుంటారో అలాంటి వ్యక్తులు తిరిగి తిరిగి మళ్ళీ ఈ భౌతిక విశ్వంలో జన్మని తీసుకోరు. అందుకని చైతన్య మహాప్రభు కూడా ఇందులో చెప్పబడిన విధంగా ఆయన భక్తి ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని మనందరికీ కూడా ప్రచారం చేశారు. భగవంతుడి యొక్క నామ సంకీర్తన చేసుకుంటూ, ఆయన లీలల్ని స్మరిస్తూ, ఆయన లీలల్ని శ్రవణం చేస్తూ, ఆయన లీలల్ని అందరికీ కూడా ప్రచారం చేస్తూ ఆయన భారతదేశం మొత్తం తిరిగారు. సో ఎప్పుడైతే ఇది చేస్తారో లౌకిక జీవనం నుంచి మనకి ఆటోమేటిక్గా వైరాగ్యము అనేటువంటిది వస్తుంది. భక్తి యోగ పదంలో మనము ఉండగలుగుతాం. కాబట్టి ఎప్పుడైతే కృష్ణ భక్తిలో ఉంటామో అప్పుడు ద్వైత భావం నుంచి బయటకు వచ్చేస్తాం. అప్పుడు అద్వైత భావం నుంచి అంటే ద్వంద్వాలు లేనటువంటి స్థితికి మనం వెళ్ళిపోతాం. జన్మ కర్మ ఏనాడును అద్వయ జ్ఞాన భావనను విరోధించవు. అద్వయ జ్ఞాన భావన అంటే ద్వైతానికి ఆపోజిట్. జీవుడు పరమాత్మ ఒకటే అంటారు. భగవంతుడు ఒకడే, జీవుడే దేవుడు అంటారు కదా. సో కాబట్టి మనమందరం అలా జీవుడే దేవుడు నిరాకారం అనుకునేటువంటి స్థాయి నుంచి బయటకు వచ్చి భగవంతుణ్ణి సాకార రూపంలో పూజించేటువంటి స్థాయికి రావాలి అని అంటే సాధువుని, శాస్త్రాన్ని, గురువుని ప్రమాణంగా తీసుకొని మన భక్తి సాధన చేయడం అనేటువంటిది చేయాలి. నెక్స్ట్ 40వ శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ, ఇక్కడ గురువు సాధువు శాస్త్రం అంటున్నారండి ప్రభుజీ. గురువు సాధువు సమానమే కదా ప్రభుజీ? సాధు అంటే శుద్ధ భక్తులు.
గురువు సాధు శాస్త్రం అన్నారు. సాధు అని మళ్ళీ ఎందుకు సాధువు మెన్షన్ చేశారు? అంటే భక్తులు అని అర్థం. సాధు అంటే గురువు గురువుని పొందిన భక్తులు. సాధన చేసేవాళ్ళ. ఓకే. గురువుని పొందిన భక్తులు సాధువులు. శుద్ధ భక్తి, వాళ్ళు శుద్ధ గురువు భక్తి. చెప్పిన మాటనే చెప్తారు. భక్తుల సాంగత్యం అని అంటున్నారు. భక్తులు కూడా తప్పేం చెప్పరు. భక్తుల Yes. ముఖానే భగవంతుడు పలుకుతారు. కాబట్టి అంటే అటు ఇటు గాని భక్తులు చెప్పేది కాదు ఇక్కడ మాట్లాడేది. శుద్ధ భక్తులు. ఓకే, భక్తుడిని అనుకోని మాట్లాడేటువంటి వాళ్ళు కాదు. ఓకే, సో ఇక్కడ సాధు అంటే ఋషులు మునులు అని కాదు. ప్రభుజీ గురువు గారు కూడా అంతే స్థాయి కదా ప్రభుజీ. గురువు గారు అన్నా కూడా గురువు శుద్ధ గారి భక్తులు. స్థాయి ఇంకా ఎక్కువ సాధువు కంటే. ఓకే, ఆయన శుద్ధ భక్తి స్థాయి. ఆయన ఆయన ప్రతినిధి కదా ప్రభు. ప్రామాణికమైనటువంటి గురువు కాబట్టి ఆయన గురువు కూడా శాస్త్రంలో ఉన్నదే చెప్తారు, గురువు కూడా తన పరంపరలో ఉన్నదే చెప్తారు, సాధువు కూడా అదే చెప్తారు. ప్రభు సాధువు భగవంతునితో సమానం కాడు కదా, గురువుతో సమానం కాడు. గురువు భగవంతుడు అంటారు. శాస్త్రం అంటారేంటి? గురువు భగవంతుడి యొక్క ప్రతినిధి. ప్రతినిధి. ఎస్ ప్రభు. గురువు భగవంతుడి యొక్క ప్రతినిధి. సాధువు అంటే ఇప్పుడు గురువు అయ్యేటువంటి అర్హత లేనంత మాత్రాన, గురువు అయ్యేటువంటి అర్హత పొందనంత మాత్రాన శుద్ధ భక్తులు చాలా మంది ఉంటారు. శాస్త్రాన్ని ఫాలో అయ్యేటువంటి వాళ్ళు, ఎలాంటి పరంపరలో ఉన్నటువంటి వాళ్ళే ఉంటారు. అలాంటి వాళ్ళని మనము నువ్వు చెప్పింది ప్రామాణికం కాదు, నువ్వు కూడా సన్యాసి అవు, నువ్వు కూడా మహారాజు అయితేనే నేను ఈ మాట వింటాను అని అట్లా అనకూడదు. ఓకే. ఎంతమంది సీనియర్ డివోటీస్ మనకి ప్రవచనాలు చెప్పట్లేదు, మనం వాళ్ళ అందరూ వింటున్నాం కదా. ఇప్పుడు మన గురు అందరూ మహారాజ్ దగ్గర ఉండి వాళ్ళ గురువు చెప్తున్న చెప్పిన మాటనే వాళ్ళందరూ వాళ్ళు చెప్తారు, శాస్త్రం చెప్పిన మాటనే వాళ్ళు చెప్తారు. కాబట్టి వాళ్ళ మాట కూడా వినొచ్చు. Yes, ప్రభు. మన గురు మహారాజ్ దగ్గర ఉన్న శిష్యులందరూ చెప్పేది వినొచ్చు కదా. ఓకే. అంత సాధువులు. ఓకే, 40వ శ్లోకం. శ్రీదేవి మాత. ఏవం వ్రతస్వ ప్రియనామ కీర్త్యా ఏవం వ్రతస్వ ప్రియనామ కీర్త్యా జాతానురాగో ధృతచిత్త ఉచ్చై జాతానురాగో ధృతచిత్త ఉచ్చైః అసత్యధోరోదితిరౌతిఘాయా అసత్యదూరోరిదిరౌతిగాయ ఉన్మాధవ స్మృత్యతిలోకబాహ్యః ఉన్మాదమసృత్యతి లోకబాహ్యః. భగవన్నామమును కీర్తించుటచే మనుజుడు భగవత్ ప్రేమ స్థితికి అరుదించును. అప్పుడు అట్టి భక్తుడు భగవంతుని నిత్య దాసుని వలె అనే వ్రతంలో సుస్థిరుడై దేవదేవుని ఒకానొక నామరూపముల పట్ల క్రమముగా పరమానురక్తుడగును. ప్రేమాతిశయముతో హృదయం ద్రవించగా అతడు బిగ్గరగా నవ్వును, రోదించును, అర్చుచుండును. జనుల అభిప్రాయములను పట్టించుకొనందున అతడు ఒకప్పుడు గానము చేయుచు పిచ్చివాని వలె నృత్యము చేయుచుండును. భాష్యంపై శ్రీల ప్రభాత్ కి జై. ఈ శ్లోకమునందు విశుద్ధ భగవత్ ప్రేమ వర్ణించబడింది. ఇట్టి ఆధ్యాత్మిక స్థితిని శ్రీధర స్వామి సంప్రాప్త ప్రేమ లక్షణ భక్తి యోగస్య సంసార ధర్మాతీతాం గతిం పార్వస్య ప్రేమయుత మగు భగవద్భక్తిని కలిగిన జీవన పూర్ణత్వ స్థితి అని వర్ణించిరి. ఆ సమయములో మనుజుని ఆధ్యాత్మిక కార్యములు లోకకార్య పరిధికి అతీతమై ఉండును. శ్రీ చైతన్య చరితామృతం ఆదిలీల 7.78 నందు శ్రీ చైతన్యులు ఇట్లు పలికిరి. ధైర్య ధరితే నారి హైలామ ఉన్మత్త హాసి కాందినాచి గాయు యైచే మదమత్త. విశుద్ధ పారవస్యముతో భగవన్నామమును కీర్తించినప్పుడు నన్ను నేను మరచి పిచ్చివాని వలె నవ్వుచు రోదించుచు నృత్యము చేయుచు గానము చేయుచుందును. అంతటా ఆయన వెంటనే తమ గురుదేవుని చెంతకేగి కృష్ణ నామోచ్చారణచే తానెందులకు ఉన్మాది వలె అగుచుండెనో తెలుపమని కోరిరి. ఆయన గురువు అంతటా ఇట్లు సమాధానముసిగిను. కృష్ణనామ మహామంత్రేర ఏత తత్వభావ యైత స్వభావ యై జపేతార కృష్ణే ఉపజయే భావ. హరే కృష్ణ మహామంత్ర స్వభావం ఏమనగా దానిని జపించువాడు ఎవడైనను శీఘ్రమే కృష్ణుని ఎడ ప్రేమ భావమును పెంపొందించుకొనును. చైతన్య చరితామృతము ఆదిలీల 7.83. ఈ సందర్భమునందు శ్రీల ప్రభుపాదులు ఇట్లు వ్యాఖ్యానించిరి. విశుద్ధ భక్తుని దేహంలో ఇటువంటి లక్షణములు స్పష్టముగా గోచరించును. మా శిష్యులు నృత్య కీర్తనము చేసినప్పుడు ఇంతటి పారవస్యముతో నృత్య కీర్తనలు చేయుటను ఈ పాశ్చాత్యులు ఎట్లు నేర్చిరనుచు భారతదేశ వాసులను ఆశ్చర్యపడిరి.
కానీ శ్రీ చైతన్యులు తెలిపినట్లుగా వాస్తవమునకు ఇది సాధన వలన కాదు, శ్రద్ధతో హరే కృష్ణ మహామంత్రమును కీర్తించడి ఎవ్వని ఎందైనను ఇట్టి లక్షణములు ఎటువంటి యత్నము లేకుండగానే ప్రకటము కాగలవు. దేవదేవుని లీలలను అప్రమాణిక పద్ధతిలో అనుకరించడి సహజీయులను గురించి ఈ సందర్భమున శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరులు మనలను హెచ్చరించి ఉండిరి. అట్టివారి వైదిక శాస్త్రముల ప్రామాణిక ఉపదేశములను విస్మరించుచు శ్రీకృష్ణుని పురుషోత్తమ స్థితినే తీసుకొనుటను మూర్ఖంగా యత్నింతురు. ఆ విధముగా మహోన్నతమగు భగవల్లీలను నవ్వులాటగా మార్చివేయుచుందురు. రోధించుట, కంపించుట, నేలపై పడిపోవుట వంటి వారి నామమాత్ర పార్వస్య లక్షణములను శ్రీధర స్వామిచే సంప్రాప్త ప్రేమలక్షణ భక్తియోగముగా వర్ణితమైనట్టి భక్తియోగ మహోన్నత లక్షణములని పొరబడరాదు. ఇటువంటి భావస్థితిని బడసినవాడు మాయాబంధంలో ఉండనే ఉండడని శ్రీల ప్రభుపాదులు ఈ సందర్భమున వ్యాఖ్యానించిరి. అట్లే శ్రీల కృష్ణదాస కవిరాజ గోస్వామి కూడా ఇట్లు చెప్పిరి. పంచమ పురుషార్థ ప్రేమానంద మృతి సింధు మోక్షాది ఆనంద యార నహే ఏక బిందు. నిజముగా భావము భగవత్ ప్రేమ ఉత్పన్నమైన భక్తునికి ధర్మార్థ కామమోక్షముల వలన కలిగేడి ఆనందము సముద్రము ముందు బిందు వలె గోచరించును. చైతన్య చరితామృతము ఆదిలీల 7.85. ఈ అధ్యాయం నందలి కడచిన శ్లోకంలో గాయన్ విలజ్జో విచరేద సంగహ అని చెప్పబడినది. మనుజుడు అసంగుడైనప్పుడే, అనగా ఇంద్రియ భోగానుడక్తి నుండి బయటపడినప్పుడే పారవస్య భగవత్ప్రేమ లక్షణములను ప్రదర్శించును. భగవత్ప్రేమ స్థితిలోనున్న విశుద్ధ భక్తుడు దేహాత్మ బుద్ధిని కలిగి ఉండేడి సాధారణ జనుల వలన కలిగేడి అపహాస్యము, ప్రశంస, ఆదరము లేదా విమర్శలను ఎంతమాత్రము పట్టించుకొనడని ఈ శ్లోకం నందు లోకబాహ్య అను పదము సూచించును. శ్రీకృష్ణుడే పరతత్వము, దేవదేవుడు. స్వయముగా ఆతడే శరణాగత సేవకునకు వెల్లడి కావించుకొనినప్పుడు పరతత్వ స్వభావమును సంబంధించిన సమస్త సందేహములు, కల్పనము పూర్తిగా సమసిపోగలవు. ఈ సందర్భంన శ్రీపాద మధ్వాచార్యులు వరాహ పురాణం నుండి ఒక శ్లోకమును ఉదహరించిరి. ప్రభుజీ చదవమంటారా? కేచిదున్మాదవద్భక్తా బాహ్యలింగ ప్రదర్శకాః కేచిదాంతర భక్తాః స్యుః కేచిచైవో భయాత్మకాః ముఖ ప్రాసాద దార్జ్యాచ్చ భక్తిర్జ్ఞేయ న చాన్యతః. కొందరు భగవద్భక్తులు ఉన్మాదుల వలె వర్తించుట వంటి బాహ్య లక్షణములను ప్రదర్శింతురు. కొందరు అంతర్ముఖులై ఉందురు. మరికొందరు ఈ రెండు స్వభావములను కలిగి ఉందురు. మనుజుని యొక్క స్థిరత్వమును బట్టి, అతని ముఖం నుండి వెలువడేడి కరుణాపూర్ణ వాక్కులను బట్టి అతని భక్తిని నిర్ణయించవలెను, కాని అన్యథా కాదు. భగవత్ప్రేమ ఎందలి పార్వస్య నవ్వును ఇతర లక్షణములను వివరించడి చక్కని ఉపమానమును శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఇట్లొనసగిరి. అయ్యో, యశోదమ్మ తనయుడైన చోరకృష్ణుడు వెన్నను దొంగిలించడానికి ఇంటిలో ప్రవేశించినాడు. అతనిని పట్టుకోండి, దూరంగా తీసుకొని పోండి అని వృద్ధ గోపిక జరతి పలికిన మాటలను విని శ్రీకృష్ణుడు వెంటనే ఆ ఇంట నుండి నెమ్మదిగా జారుకున్నాడు. ఈ దివ్యలీలను వినిన భక్తుడు ఆనందంతో నవ్వుకుంటాడు. కాని అకస్మాత్తుగా అతనికి శ్రీకృష్ణుడు కనిపించక కనుమరుగవుతాడు. అప్పుడు అతడు గొప్ప శోకముతో, అయ్యో, ఈ జగత్తులో మహద్భాగ్యమును నేను పొందినప్పటికీ ఇప్పుడది నా చేజారిపోయింది అని విలపిస్తాడు. ఆ విధముగా భక్తుడు రోధిస్తూ, హే ప్రభు, నీవెక్కడ ఉన్నావో నాకు జవాబివ్వు అంటూ ప్రార్థిస్తాడు. అప్పుడు భగవంతుడు ప్రత్యుత్తరమిస్తూ, భక్త, నీ మొరను నేను ఆలకించాను, అందుకే నీకు తిరిగి దర్శనమిస్తున్నాను అని అంటాడు. శ్రీకృష్ణుని దర్శనమును తిరిగి పొందినవాడై భక్తుడు, ఆహా, నేడు నా జన్మ ధన్యత చెందినది అంటూ గానము చేయనారంభిస్తాడు. ఆ విధంగా దివ్యానంద పరవశుడై అతడు పిచ్చివాని వలె నర్తించుట మొదలు పెడతాడు. భగవానుని చూడవలననడి చింతాగ్నిచే ద్రవితమైన భక్తుని హృదయము జంబూనది వలె అగునని ధృతచిత్త కరిగిన హృదయము అను పదము సూచించునని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు పలికిరి. నామకీర్తనస్య సర్వోత్కర్షణం అని కూడా ఆచార్యులు చెప్పి ఉండిరి. అనగా ప్రస్తుత శ్లోకము, కడచిన శ్లోకము శ్రవణం, కీర్తనం విష్ణు యొక్క మహోన్నత స్థితిని స్పష్టంగా తెలియచేస్తున్నది. శ్రీ చైతన్య మహాప్రభువు కూడా దీనిని ఈ క్రింది శ్లోకం ద్వారా బలపరిచిరి. హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలో నాస్త్యైవ 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 గతిరన్యథా. కలియుగంలో ఆధ్యాత్మిక పురోగతికి హరినామము కన్నను వేరొక మార్గము లేదు లేదు లేదు. శ్రీ చైతన్య చరితామృతము
ఆదిలీల 7.76 వ్యాఖ్యానములో శ్రీల ప్రభుపాదులు ఈ శ్లోకమునకు విస్తారముగు వివరణమును వసగి ఉండిరి. ఈ సందర్భమునందు మనము ఈ క్రింది శ్లోకమును అధ్యయనము చేయవలనని శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఉపదేశించిరి. పరివదతు జనో యథా యథా వా నను ముఖరోన వయం విచారయామః హరిరసమదిరామ దాతిమత్తా భువి విలుఠామో నటామో నిర్విసామః. వదరుబోతు జనులు తమకు ఇష్టము వచ్చినట్లు పలికినను మేము దానిని పట్టించుకొనము. కృష్ణ ప్రేమ అనేది పానీయంను త్రాగి ఆనందముతో మత్తెక్కి అటు ఇటు పరుగులు దీచు నేలపై పొర్లాడుచు ఆనందముతో నర్తించుచు మేము జీవితమును అనుభవించదము. పద్యావళి 73. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఎవరైతే ఇలాంటి ఒక రాగానుగా భక్తి స్థాయిలోకి వచ్చేస్తారో భగవంతుడి నామాన్ని కీర్తించడానికి మించి వేరే పని వాళ్ళకి ఏమీ ఉండదు. వాళ్ళు భగవంతుడి మీద ప్రేమ స్థాయికి వెళ్తారు. మనం భగవంతుడి మీద ప్రేమ స్థాయిలో ఉన్నామా లేదా అనేటువంటిది మనల్ని మనం ఎలా చెక్ చేసుకోవాలి? ఇప్పుడు నా స్థాయి ఏంటి? నేను భగవంతుడి పట్ల ప్రేమ స్థాయికి వెళ్ళానా, భావస్థాయిలో ఉన్నానా, లేకపోతే ఇంకా ఇంకా కిందనే ఏమంటారు కనిష్టాధికారులు నిష్ఠ, లేకపోతే అనర్థ నివృత్తి స్టేజ్. ఓకే, అంటే మనం ప్రేమ స్థాయికి వెళ్తేనే ముక్తి వస్తుందా, అనర్థ నివృత్తి స్థాయిలో ఉంటే ముక్తి రాదా అంటే ముక్తికి దానికి సంబంధం లేదు. ఓకే, అనర్థ నివృత్తి స్థాయి దాటారు అని అంటే ముక్తికి అర్హులే. అంటే మన అనర్థాలన్నీ పోయాయి అని అంటే పూర్తిగా అనర్థాలు పోవడం భౌతిక విషయంలో ఉన్నటువంటి మనకి, కలియుగంలో ఉన్నటువంటి మనకి పూర్తిగా అనర్థాలు పోవడం అనేటువంటిది కష్టం. కానీ అనర్థ నివృత్తి స్థాయిలో అంటే అనర్థాలన్నీ పోగొట్టుకుంటూ ఉన్నటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి కూడా ముక్తి వస్తుంది. అయితే అనర్థ నివృత్తి దాటితే అష్టసాత్విక వికారాలు మొదలవుతాయి. అనర్థ నివృత్తి దాటినటువంటి వ్యక్తి అంటే నిష్ఠ స్థాయి దాటి లేకపోతే ప్రేమ స్థాయిలోనో భావ స్థాయిలోనో ఉన్నటువంటి వ్యక్తులకి అష్టసాత్విక వికారాలు వస్తుంటాయి. వాళ్ళు కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచినా కృష్ణుడు కనిపిస్తూ ఉంటారు. బృందావనంలో జరిగినటువంటి లీలలు వాళ్ళు ఎప్పుడు కూడా స్మరిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని చూసి మనము పిచ్చివాళ్ళు అనుకోకూడదు. అదేంటండి, కృష్ణ భక్తిలోకి రానటువంటి వ్యక్తులు కూడా అష్టసాత్విక వికారాలు ప్రదర్శిస్తున్నారు కదా, మరి మీరు కేవలం కృష్ణ భక్తిలో పురోగమించి అనర్థ నివృత్తి స్థాయిని దాటి నిష్ఠ, ప్రేమ, భావ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకే అష్టసాత్విక వికారాలు వస్తాయి అని ఎలా అంటారు? అంటే అష్టసాత్విక వికారాలు అంటే రోమాంచం అవడం, కళ్ళమ్మటి నీళ్లు రావడం, నేల మీద పడి పొరిలిపోవడం, మూర్ఛ రావడం, వాళ్ళలో వాళ్ళు నవ్వుకోవడం, వాళ్ళలో వాళ్ళు ఏడవడం, ఇలాంటివన్నీ. శరీరం మొత్తం కూడా కరెంట్ షాక్ వచ్చినట్టు అవ్వడం, చెమటలు పట్టడం, ఇలాంటివన్నీ. చైతన్య మహాప్రభు అష్టసాత్విక వికారాలని అన్నింటినీ ఒకేసారి ప్రదర్శించినటువంటి శుద్ధ భక్తుడికి ఉదాహరణ చైతన్య మహాప్రభు. ఎవరికైనా వస్తే ఏదో ఒక అష్టసాత్విక వికారాల్లో ఏదో ఒక వికారం వస్తుంది. అయితే ముఖ్యంగా మనం ఆలోచించాల్సినటువంటిది, మనం ప్రశ్నించాల్సినటువంటిది ఏమిటంటే, మరి ఇలాంటి సాత్విక వికారాలే మాకు కూడా వచ్చాయి ఇంతకుముందు. మరి మేము ప్రేమాస్థాయిలో ఉన్నామా, మేము భావస్థాయిలో ఉన్నామా అని అంటే, పోనీ మాకు వచ్చినటువంటి సాత్విక వికారం సరి అయిన వికారం కాదా, సాత్విక వికారం కాదా, మా భ్రమ, మా ఊహ అనేటువంటి ప్రశ్న మనకు ఉండొచ్చు. నిజానికి ఎవరైతే హృదయం పవిత్రంగా ఉంటుందో, ఎవరి ఆత్మ పరమాత్మకి స్పందిస్తుందో అలాంటి వాళ్ళకి సాత్విక వికారాలు వస్తాయి. భక్తిలో పురోగమించినా పురోగమించకపోయినా ఈ సాత్విక వికారము వచ్చినప్పుడు ఆ మనిషి తనలో తాను రమిస్తూ ఉంటాడు, తనలో తాను ఆనందిస్తూ ఉంటాడు. అలాంటి ఆనందంలో ఉండడం అనేటువంటిది భౌతికమైనటువంటి ఆనందానికి మించినటువంటి ఆనందాన్ని తనలో తాను అనుభవిస్తూ ఉంటాడు. కృష్ణుడు ఏం చేస్తున్నాడు అని అంటే, కృష్ణ భక్తిలో పురోగమించుతాడు అని అనుకున్నటువంటి వ్యక్తికి, కృష్ణ భక్తిలో ఎంతో అంటే కృష్ణ భక్తిలో పురోగమించి ముక్తి స్థాయిలో ఉంటాడు అనుకున్నటువంటి వ్యక్తికి ఎప్పుడైతే కృష్ణుడు లీలలు వింటుంటారో, కృష్ణుడు దర్శనం చేసుకుంటూ ఉంటారో, వాళ్ళు ఒక క్షణానికి ఈ సాత్విక వికారం వల్ల కలిగేటువంటి ఆనందం యొక్క రుచిని కలిగిస్తారు.
అలా రుచి కలిగినటువంటి ఆ వ్యక్తి ఒక క్షణంలో మళ్ళీ ఆ వికారం నుంచి బయటకు వచ్చేసి అయ్యో ఏమైపోయింది ఏమైపోయింది అని అనుకుంటాడు. ఇంతకు ముందే ఒక క్షణం ముందే నాకు కళ్ళమటి నీళ్ళు వచ్చినాయి, ఇప్పుడు రావట్లేదు. ఒక క్షణం ముందే నాకు రోమాంచమైంది, ఇప్పుడు అవ్వట్లేదు అనుకుంటాడు. ఈవెన్ నారదుడు కూడా చూడండి, నారదుడు భక్తిలో పురోగమించాలని తపస్సు చేస్తూ ఉంటే ఆయనకు ఒక క్షణానికి భగవంతుడు మాట వినిపించింది, శబ్ద రూపంలో భగవంతుడు వినిపించారు. ఫస్ట్ దర్శనం ఇచ్చారు, శబ్ద రూపంలో కాదు. ఫస్ట్ ఒక క్షణానికి జలక్ దర్శనం ఇచ్చారు నారదుడికి. అదే ఆ దర్శనం ఇవ్వకపోతే నారదుడు ఇంకా ఆ ఆనందాన్ని కనుక పొంది ఉండకపోతే ఇంకా తపస్సు చేయాలి, ఇంకా భక్తి చేయాలి, ఇంకా భగవంతుని ప్రసన్నం చేయాలి, ఇంకా నేను భగవంతుని ఇంకా చూడాలి, ఇంకా చూడాలి, ఇంకా చూడాలి అనేటువంటి కోరిక ఇంకా పెరిగి ఉండేది కాదు. ఎస్ ప్రభు. అందుకనే మనలో ఇచ్చేటువంటి ఆ క్షణకాలం పాటు రుచి ఏదైతే ఉందో, ఆ ఆనందం యొక్క రుచి ఏదైతే ఉందో అది కలిగించినప్పుడు ఇది ఏమి రుచి, ఎందుకు ఇంత ఆనందంగా ఉంది, దీని గురించి మనం ఏం చేయాలి, ఇంకా రావాలి ఈ ఆనందం అంటే ఏం చేయాలి, ఎవరిని కలవాలి అని మనం అన్వేషణ మొదలు పెడతాం. ఎప్పుడైతే మనం భక్తిలో పురోగమిస్తూ ఉంటామో అప్పుడు మళ్ళీ మనకి ఆ భావనలు మళ్ళీ తగ్గిపోతాయి. ఎందుకంటే పూర్తి స్థాయిలో శుద్ధ భక్తి అంటే అపరాధపూరితమైనటువంటి భక్తి చేస్తూ వెళ్తూ ఉంటాం. అపరాధపూరితమైనటువంటి, ఎందుకంటే జ్ఞానం లోపించినటువంటి వ్యక్తి చేసేటువంటి భక్తి ఏమిటి అని అంటే అపరాధాలతో చేసేటువంటి భక్తి. చివరికి నామాన్ని జపించినా కానీ నామాపరాధం చేస్తాం. నామాపరాధం అంటే కేవలం నామాన్ని జపించేటప్పుడు చేసేటువంటి అపరాధాలు మాత్రమే కాదు, గురువుని గురువు యొక్క ఇన్స్ట్రక్షన్ని మనం ప్రామాణికంగా తీసుకోకపోవడం కూడా నామాపరాధమే. మీరు 10 నామాపరాధాలు చదివితే అందులో ఒకటి వస్తుంది. ఏమని వస్తుందండి? గురువుకి సంబంధించింది ఏంటండి? ఆధ్యాత్మిక ఆచార్యుని ఆదేశములను ఉల్లంఘించు. ఆధ్యాత్మిక ఆచార్యుని ఆదేశాలను ఉల్లంఘించటం కూడా నామాపరాధమే కదా. గురువు మనకి ఎలా చెప్పాడో అలానే ఉండాలి. గురువు ఒక రకంగా చెప్తే పర్వాలేదులే, శాస్త్రం కూడా లేకపోతే ఇతరులు కూడా సీనియర్లు కూడా అలానే చేస్తున్నారు కదా, మనం చేస్తే తప్పేంటి అని మనం అనుకుంటే మనం నామాపరాధం చేస్తున్నట్టు. ఇలాంటి నామాపరాధాలు చేసేటువంటి భక్తి మనకి ముక్తి వరకు తీసుకువెళ్ళదు. కాబట్టి ఏ విధంగా అయితే మనకి చైతన్య మహాప్రభు భక్తిలో ఆయన ఎలాంటి సాత్విక వికారాలను చూపించారో అది ప్రేమ స్థాయికి వెళ్ళిన తర్వాతనే సాధ్యమవుతుంది. కాబట్టి అప్పుడు మాత్రమే మనము ఇలాంటి సాత్విక వికారాలను యాక్సెప్ట్ చేయాలి. అనర్థ నివృత్తి దాటక ముందే వచ్చేటువంటి సాత్విక వికారాలు అవి మనోకల్పనలైనా కావచ్చు, లేకపోతే భ్రమైనా కావచ్చు, లేకపోతే నిజంగానే కొంత వికారం వచ్చి ఉండొచ్చు. ఒక క్షణానికి భగవంతుడు మనల్ని భక్తి మార్గంలో రుచిని చూపించడం కోసం అవి అలాంటివి కూడా మనకి ఇస్తూ ఉంటారు. ఓకే, పంచమ పురుషార్థం అంటే ఏంటండి? ధర్మార్థ కామ మోక్షాలు కాకుండా పంచమ పురుషార్థం భగవద్గీత భాగవతం ప్రభు. భాగవతం ఆనంద సముద్రంలో చైతన్య చరితామృతంలో మనకి దానికి సంబంధించింది ఉందంట. నిజంగా భావము అంటే భగవత్ ప్రేమ ఉత్పన్నమైనటువంటి భక్తుడు పొందేటువంటిది ఏదైతే ఉందో అది పంచమ పురుషార్థం. ఓకే, ధర్మార్థ కామ మోక్షాల వలన కలిగేటువంటి ఆనందము సముద్రము బిందువు వలె గోచరించును. పంచమ పురుషార్థం ముందు ఈ 4 పురుషార్థాలు కూడా నీటి బొట్టులాగా అనమాట. సముద్రంలో నీటి బొట్టు ఎంతనో అంత ఆనందం మాత్రమే. అంటే భగవత్ ప్రేమలో ఉన్నప్పుడు మనం పొందేటువంటి ఆనందం అంతటి ఆనందంగా మనకు అనుభవిస్తుంది. అయితే ఎందుకు మరి వీళ్ళు ఇలా పిచ్చివాళ్ళలా కాసేపు రోదిస్తూ కాసేపు నవ్వుతూ కాసేపు ఎందుకు ఇలా కనిపిస్తారు అని అంటే వాళ్ళు భౌతికంగా ఉండరు కాబట్టి, ఆధ్యాత్మికంగా ఉంటారు కాబట్టి వాళ్ళ మనసులో భగవంతుడి యొక్క లీలలు సంబంధించినటువంటి స్మరణ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎప్పుడు భగవంతుడి యొక్క నామాన్ని జపిస్తూనే ఉంటారు. కాబట్టి ఒకసారి కృష్ణుడు కనిపించినప్పుడు ఆనందాన్ని ప్రదర్శిస్తారు, కృష్ణుడు కనిపించినప్పుడు బాధని వ్యక్తం చేస్తారు వాళ్ళ హృదయంలో. కాబట్టి అలాంటి భక్తులను చూసి మనం వాళ్ళ స్థాయి తక్కువ, లేకపోతే వాళ్ళు శుద్ధ భక్తులు కారు, వాళ్ళు పిచ్చి వాళ్ళు అని అనుకుంటే అది మన భ్రమ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఆచార్య స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు. అలాంటి స్థితికి వెళ్ళాలంటే నామాపరాధం లేకుండా హరే కృష్ణ 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 హరే హరే
హరే హరే రామ రామ హరే హరే రామ రామ హరే హరే రామ 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 హరే రామ హరే హరే హరే. ఇది గనక మనం గనక నామాపరాధాలు లేకుండా జపించినట్లయితే, నామాపరాధం లేకుండా జపించేటువంటి సందర్భంలో మనం అందరం కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని తొందరగా అయిపోవాలి అనేటువంటి భావనలో చేస్తూ ఉంటాం. అయిపోయిందా, 16 రౌండ్లు కాలేదా, ఇంకెంతసేపు పడుతుంది, ఎన్ని రౌండ్లు చేశాను, ఇంకెన్ని మిగిలి, ఇలాంటి ఒక భావనలో హరే కృష్ణ మహామంత్రాన్ని చేయకూడదు. ఒక భక్తుడు, నేను ఒక క్లాస్లో విన్నాను, సీనియర్ డివోటీ చెప్తున్నటువంటి క్లాస్లో, ఒక భక్తుడు ప్రతి మంత్రాన్ని కూడా శుద్ధనామంలా పలుకుతాడట. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అన్న తర్వాత మనం హరే హరే మనం ఒక పూసను తిప్పుతాం కదా. ఆయన పూస తిప్పడానికంటే ముందు నేను హరే కృష్ణ మహామంత్రంలో ఉన్నటువంటి ప్రతి పదాన్ని సరిగ్గా విన్నానా లేదా, నేను విన్నటువంటి సమయంలో నా మనస్సు కేవలం మంత్రం మీదనే ఉందా లేదా అని చెక్ చేసుకొని ఆ పూసని తిప్పుతాడు. ఒకవేళ హరే కృష్ణ మహామంత్రాన్ని చెప్పి కూడా చివర హరే హరే మిస్ అయిందను, లేకపోతే ఫస్ట్ హరే హరే మిస్ అయిందను అనిపించింది అనుకో, పూసను తిప్పడం మళ్ళీ ఒకసారి చేస్తాడు. బా లేదు అని అంటే ఈ మంత్రం చెప్పినప్పుడు నేను వినలేదు అని అనుకున్నాడు అనుకో, అప్పుడు కూడా పూస తిప్పడం. లేదు అని అంటే ఈ మంత్రం చెప్పినప్పుడు నా మనసు ఏదో ఆలోచనలో ఉంది అని అనుకున్నాడు అనుకో, మంత్రాన్ని వింటూనే ఉన్నాడు, మంత్రాన్ని చెప్తూనే ఉన్నాడు, కానీ మనసులో ఆలోచనలు వేరుగా ఉన్నాయి అనుకున్నాడు అనుకోండి, అప్పుడు కూడా పూస తిప్పడం. సో ఆ విధంగా కొంతమంది భక్తులు, శుద్ధ భక్తులు హరే కృష్ణ మహామంత్రాన్ని శుద్ధనామంతో చేస్తుంటారు. అంటే ఎంతసేపు చేస్తున్నాము అనేటువంటి దాంతో సంబంధం లేదు, ఎంతగా ఎంత స్పష్టంగా చేస్తున్నాం, ఎంత క్వాలిటీగా చేస్తున్నాం అనేటువంటిది ఇంపార్టెంట్. వ్యక్తిలో పురోగమించడానికి శుద్ధనామం పలకడం అనేటువంటిది చాలా అవసరం. శుద్ధనామం అంటే 10 అపరాధాలు చేయకుండా మనం పలికేటువంటి నామం. చాలా మంది చాలా ఫాస్ట్గా చేస్తారు, హరికృష్ణ హరికృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే రామ హరే రామ 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 హరే అంటారు, అందులో చాలా పదాలు మిస్ అయిపోతాయి. లేదంటే హరే రామని హరి రామ్ అంటారు, లేదా హరే హరే పలకనే పలకరు బయటికి. హరే హరే పలకడానికంటే ముందు నెక్స్ట్ మంత్రంలో హరే కృష్ణ వచ్చేస్తుంది, తప్పులు చెప్తారు. ఇలాంటి ఒక ప్రమాదకరంగా మనం హరికృష్ణ మహామంత్రాన్ని జపించకూడదు. అందుకని మనం ఒక మాలకి ఇంకొక మాలకి మధ్యలో ఒక మంత్రాన్ని చదువుతాం. ఏంటిది? జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు శ్రీకృష్ణ శ్రీ చైతన్య ప్రభు అద్వైత శ్రీ గదాధర అద్వైత నిత్యానంద గదాధర శ్రీ అద్వైత శ్రీవాస గదాధర గౌర శ్రీవాసాది భక్తవృంద. గౌరభక్త ఎప్పుడైతే బృంద ఈ మంత్రాన్ని మనం పంచ చెప్తామో, ఈ ఈ ఈ ఇది పంచతత్వ మంత్రం. యాక్చువల్గా మనందరికీ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, కృష్ణుడి పట్ల ఏదైనా సరే ఒక అపరాధం కనుక మనం చేసినట్లయితే, అది ప్రత్యేకించి హరినామాన్ని పలికేటప్పుడు అపరాధం చేసినట్లయితే దానికి ఎన్నో రెట్లు ప్రతిఫలాన్ని మనం అనుభవించాల్సి ఉంటుంది. అది చైతన్య మహాప్రభువు పట్ల అపరాధం కనుక జరిగిందనుకోండి, ఆ అపరాధం చైతన్య మహాప్రభు చాలా కృపతో, దయతో, దాని యొక్క ఫలితం అంటే దాని యొక్క ప్రభావం మన మీద లేకుండా ఆయన మన మీద కృపను చూపిస్తారు. చైతన్య మహాప్రభు కృప అలా ఉంటుంది. అందుకని మీరు రిటైర్మెంట్ లైఫ్లో ఏ బృందావనము, ఏ మధురు వెళ్ళి సెటిల్ అవుదాము అని అనుకుంటే, దానికంటే ఉత్తమమైనటువంటి సెటిల్మెంట్ ఏంటంటే మాయాపూర్లో సెటిల్ అవ్వడం. మనం బృందావనంలో కనుక ఏదైనా అపరాధం చేసామంటే దానికి 1000 రెట్లు రియాక్షన్ మనం అనుభవించాలి ఒక్క అపరాధానికి. అదే మనం మాయాపూర్లో చేస్తే అదే అపరాధం, నేను కరుణామూర్తి చైతన్య ఆ అపరాధం మనకి అపరాధం అంటే ఒక తప్పు చేస్తే ఆ తప్పు ఫలితాన్ని అనుభవించాలి, దానికి 10 రెట్లు 1000 రెట్లు అనుభవించాల్సిన అవసరం ఉండదు. అదే ఒక మంత్రం పలికితే అక్కడ 1000 మంత్రాలు పలికిన దాంతో సమానం. అందుకనే ధామంలో సెటిల్ అయిపోతే మనకి ఒక రోజుకి 16 మాలలు చేస్తే 16,000 మాలలు చేసిన దాంతో సమానం ధామంలో. కానీ హరి బోల్ జై. అపరాధం కూడా అంతే, చాలా జాగ్రత్తగా ఉండాలి. ధామంలో ఒక అపరాధం బయట చేసే అపరాధం కంటే 1000 రెట్లు ఎక్కువగా ఉంటుంది ఫలితం. కాబట్టి ధామంలోకి వెళ్ళినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ ఆటో డ్రైవర్ను కూడా మనం తిట్టకూడదు. ఓకే, అక్కడ ఉన్నటువంటి కుక్కల్ని, కోతుల్ని కూడా మనం అరవకూడదు. ఎందుకంటే ధామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ధామవాసులే. ధామవాసుల్ని నిందించడం, ధామవాసుల పట్ల మనం ఎలాంటి అపరాధం చేసినా కానీ దాని ఫలితం మనం అనుభవించాల్సి ఉంటుంది. అందుకనే చైతన్య మహాప్రభు యొక్క ఈ యొక్క పంచతత్వ మంత్రం మనం ఎందుకు చెప్తాము అని అంటే, మన అపరాధాలు ఏమైనా ఉంటే కనుక అవి రెట్టింపు అవ్వకుండా మనల్ని కాపాడతాయి.
అందుకనే ప్రతి మాలకి మధ్యలో ఈ యొక్క పంచతత్వ మంత్రం చెప్పడం అనేటువంటిది అవసరం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. 40 శ్లోకాలు చదువుకున్నాం. రేపు 41వ శ్లోకం నుంచి చదువుకున్నాం. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా కల్పతరుభ్యశ్చ కృపా హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ హరే హరే హరే. ప్రభుజీ. హరే కృష్ణ కృష్ణ. ప్రభుజీ.